హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారని, ప్రభునందు బహుగా సంతోషిస్తూ వర్ధిల్లుతున్నారని నమ్ముచున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ ప్రేయర్స్ అన్నీ కూడా మరి దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారని, పాల్పంపులు పొందుకుంటున్నారని, ఈ ఆనందాన్ని మరి మీరు ఆస్వాదిస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ క్రిస్మస్ నుండి మనం ఏం నేర్చుకున్నాం, క్రిస్మస్ని ఏ విధంగా మరి మనం జరిగించాం, మరి ఈ నూతన సంవత్సరంలోనికి, కొత్త సంవత్సరంలోనికి ఏ పాఠంతో మనము నడిపింపబడుతున్నాం అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం అనేది కూడా మరి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అయితే మన యొక్క జీవితంలో ఏమి కొత్తదనం వచ్చింది, జీవితంలో మన యొక్క మది యొక్క మార్పు ఏ విధంగా జరిగింది, వీటిని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మార్పు లేనటువంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా, మరి మనం నేర్చుకోలేనటువంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా, నూతన సంవత్సరపు ఆరాధనలు ఎన్ని చేసుకున్నా అలాగొచ్చి అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనకంత ప్రాముఖ్యతను ఇవ్వవు. కానీ నువ్వు ఏమి నేర్చుకున్నావో, ఏమి క్రిస్మస్ నుండి ఏమి నీ జీవితానికి ప్రయోజనకరమైనది నువ్వు నేర్చుకున్నావో, అది మాత్రమే నీ జీవితానికి మేలు చేస్తుంది, నేర్పిస్తుంది, జీవితానికి ఉపయోగపడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని ఈ మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, క్రిస్మస్ అంటేనే ఇచ్చుట కొరకు ఆయన వచ్చాడు. ఆయన ప్రాణమును ఇచ్చుట కొరకు ఇక్కడికి వచ్చాడు. ఆయన కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చుటకు ఇక్కడికి వచ్చాడు. ఆయన ప్రేమనిచ్చుట, ఆయన యొక్క మరి అనురాగమును పంచుట, ఆయన స్వస్థతలను మనకిచ్చుట, ఆయన యొక్క మహిమను మనకిచ్చుట, ఆయన యొక్క ఆశీర్వాదములు మనకిచ్చుట, ఆయన యొక్క దీవెనలు మనకిచ్చుట కొరకే ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అందుకనే అపోస్తల కార్యాలు 20:35 రాయబడింది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మరి ప్రభువు యొక్క జన్మదిన వేడుక మనము సంతోషముగా, ఆనందంగా, ఎంతో దేదీప్యమానంగా మనం జరిగించాం. మరి ఈ పండుగ క్రీస్తు యొక్క పుట్టుక అని జరుపుకుంటుంటాం. ఈ పుట్టుక దేని కొరకంటే నీకు ఇవ్వడానికి, ఒక రక్షణ, పాపము నుండి విడుదల, స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన యొక్క ప్రాణమును త్యాగం చేసి ప్రాణమును సహితము నీకు ఇచ్చినటువంటి అనుభవం. ఈ స్థితిని ఎరిగి ఉండి కూడా మనము ఇచ్చుట మనం నేర్చుకోలేకపోతుంటే మనం క్రిస్మస్ చేసుకుని కూడా ప్రయోజనం లేదు. నూతన సంవత్సరపు ఆరాధన చేసుకుని కూడా ఉపయోగం లేదు. నూతన సంవత్సరపు ఆరాధనలో కూడా మరి మనము ఈ విధమైనటువంటి స్థితిని కలిగి ఉంటే గనక ఏంటి చేసుకుని ఏంటి ప్రయోజనం? కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనలో మరి పాలుపంపులు పొందుకుంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మరి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. నీవు అనేక మందికి చెప్తూ ఉన్నావు, నేను ఆ వస్తువు కొనుక్కున్నా, ఈ బట్టలు కొనుక్కున్నా, మరి లేకుంటే ఈ వస్తువు కొనుక్కున్నా, లేదా బైక్ కొనుక్కున్నా, లేదా కారు కొనుక్కున్నా అని చెప్తున్నావు కదా. మరి ఒక మాట అనేది చెప్పగలిగావా? ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఇలా ఇచ్చాను, దేవుని పని కొరకు ఇచ్చాను, పేదల కొరకు సహాయం చేయడం కొరకు ఇచ్చాను, మరి దీనులైన వారికి, దరిద్రులైన వారికి నేను ఇచ్చాను. ఈ ఇచ్చాను అనే పదం నీ నోట ఈ క్రిస్మస్ సీజన్ పేరు చెప్పి వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయి. కొన్నాను, తీసుకున్నాను, చేశాను అంటున్నా తప్ప మరి ఇచ్చాను అనేటువంటి మాట మరి నీ నోట వినబడుతుందా? ఒకసారి ఆలోచన చేయి. అంటే క్రీస్తు వారు ఇవ్వడానికి వచ్చారు, అది నేర్పించడానికే మనకు వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇచ్చే గుణము మనం లేకుండా, ఇచ్చేటటువంటి స్వభావం మనకు లేకుండా ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు చేసుకున్నా అది నిష్ప్రయోజనమే. కాబట్టి కొంతమంది ఇది ఎవరు ఈ అలవాటు ఉండదు. కొంతమంది అయితే పుచ్చుకోవడానికి, అంటే ఎవడేమిస్తాడా, ఎవడు మనకి సహాయం చేస్తాడా, ఎవడి దగ్గర నుంచి మనకు దొరుకుతుందా, ఇదే ఆలోచనలో ఉంటుంటారు. పుచ్చుకున్నట్టే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. మరి పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి రుణస్థుడు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ మాట సామెతల గ్రంథము 2:7 సెలవివ్వబడుతోంది. మరి మత్తయి సువార్త 18:25 ప్రకారం చూస్తే కనుక
మనం ఎప్పుడైతే పుచ్చుకుంటున్నామో మనకి మనం అమ్ముకుంటున్నట్లు లెక్క, మన స్థితిని మనం అమ్ముకుంటున్నట్లు లెక్క. పుచ్చుకునేవాడు భక్తిహీనుడిగా పిలువబడతాడని 37వ కీర్తన 21వ వచనంలో చెప్పబడుతోంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పుచ్చుకోవడానికి ప్రయాసపడకండి, ఇచ్చుటకు ప్రయాసపడండి. ఇచ్చుట నీకు అలవాటు అవ్వాలంటే, ఇచ్చే గుణం నీకు రావాలి అంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, దానికి ఎంతో సిద్ధపాటు అవసరము, ఎంతో ప్రిపరేషన్ అవసరం. నీ మనసును నువ్వు నియంత్రించుకోగలిగేటువంటి స్థితి నీకు కావాలి. క్రీస్తులో ఉన్నటువంటి నీవు నీ హృదయమును మరి నియంత్రించుకుని ఇచ్చుట ద్వారా వచ్చే ధన్యత, ఇచ్చుట ద్వారా వచ్చేటువంటి భాగ్యము, ఇచ్చుట ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ క్రిస్మస్ ద్వారా మరి నువ్వు ఎంతమందికి లేదా ఏమి ఇచ్చి నీ యొక్క ఇచ్చుట అనేటువంటి గుణాన్ని ప్రదర్శించగలిగావు? కాబట్టి నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు కదా, ఈ నూతన సంవత్సరంలో కూడా ఒక ఆలోచన చేయి. ప్రభా, నేను ఇచ్చేవాడిగా ఉండాలనుకుంటున్నాను, ఇచ్చేదానిగా ఉండాలనుకుంటున్నాను. అది ధన్యత అని నీ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆ ఇచ్చే స్థితిని నాకు ఇవ్వు నాయన. ఆ ఇచ్చేదానికి నేను ప్రయాసపడతాను, ఇచ్చేదానికి తగు రీతిగా నేను అన్నిటినీ కూడా సమకూర్చుకుంటానయ్యా అని ఒక మంచి ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని నువ్వు కలిగి ఉండు. దేవుడు తప్పగా నేను ఇచ్చేవాడిగా, ఇచ్చేదానిగా ఉంచుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ క్రిస్మస్ ద్వారా మీరు మాకు ఇవ్వడానికి వచ్చారు. ఇచ్చుట ధన్యత అని నీ లేఖనాల ద్వారా మాకు బయలుపరుస్తున్నారు. ఇదిగోనన్నా మేము నేర్చుకుని ఉన్నాం. ఇచ్చుట కొరకే మేము తగు సిద్ధపాటు కలిగి ఇచ్చుట కొరకే ఇదిగో ప్రభా, మరి నాయన మనసు ప్రేరేపించబడినటువంటి స్వభావం కలిగి ఎప్పుడు కూడా ఇచ్చేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఇచ్చుట ద్వారా కలిగే ధన్యతలు, ఆశీర్వాదములు, దీవెనలు నేనును నా కుటుంబమును పొందుకున్నటకు సహాయం చేయమని ఎందరైతే ప్రభా ఈ ప్రార్థన ద్వారా ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా ఇచ్చేవారుగా స్థిరపరచండి. వారి జీవితాల్లో ఆ ధన్యత వారికి ఇవ్వండి, ఆ భాగ్యం వారికి ఇవ్వండి, ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. మరి నాయన నూతన సంవత్సరంలోకి వెలిచి ఉండగా మరి నాయన ఈ గుణాన్ని 2026 సంవత్సరంలో నేను ఇచ్చేవాడుగా ఉంటానని, ఇచ్చేదానిగా ఉంటానని ఎవరైతే నాయన తీర్మానం చేసుకుంటున్నారో వారిని దర్శించండి, బలపరచండి. నీ యొక్క గొప్ప కార్యములు వారి జీవితాలు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.